ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఇటు వైసీపీని టార్గెట్ చేస్తూ కదుపుతోందంటున్న కూటమి పావులు ఇక శాసన మండలి చైర్మన్ మోషన్ రాజుపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు 5 వైసీపీ ఎమ్మెల్యేలపై అయితే రాజీనామా ఆమోదం వైపు మండలి చైర్మన్ మొగ్గు చూపుతుంది. శాసన మండలిలో వైసీపీ ప్రస్తుత బలం వచ్చేసి 32గా ఉంది. ఇక ఎమ్మెల్సీల రాజీనామాలు కనుక ఆమోదిస్తే 27కు వైసీపీ బలం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటు టీడీపీ కూటమి చేతిలో కూడా మండలి వచ్చే అవకాశం ఉంది. మర్రి రాజశేఖర్ మరియు కర్రి పద్మశ్రీ ఇటు బల్లి కళ్యాణ్ చక్రవర్తి టీడీపీలో చేరాక జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీలో చేరిక ఇక బీజేపీలో పోతుల సునీత అయితే చేరారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు మండలి చైర్మన్ పైన అయితే అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీనిపై మీరేమంటారు? ఇటు ఏపీలో కూడా ఆసక్తికర రాజీనామా పరిణామాలైతే చోటు చేసుకుంటూ ఉన్నాయి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కూటమి పావులు కదుపుతుందని చెప్పాలి. ఇటు శాసన మండలిలో 5 వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదం వైపు అయితే శాసన మండలి చైర్మన్ మొగ్గు చూపుతున్నారు. ఇక ఏడాది కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామాల ఆమోదానికి కూడా నోచుకోలేదు. ఇటు దానికి కారణంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన మండలి చైర్మన్ అని చెప్తున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇప్పుడు మండలి చైర్మన్ పైన కూడా అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దీని గురించి మీరేమంటారు? అమూల్య, ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల రాజీనామా 5 ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదిస్తారని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ జనసేనలో చేరారో, జనసేన చేసిన తర్వాత ఆయన తన రాజీనామా ఆమోదించాలంటూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ఆ హైకోర్టులో ఏదైతే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో కేవలం 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశంలో భాగంగా ఏదైతే ఎమ్మెల్సీలను పిలిపించి ఆయన సమాచారం తీసుకున్నారు. తమ రాజీనామాలకు కట్టుబడి ఉన్నాము, మా రాజీనామాలు ఆమోదించినట్టు 5 ఎమ్మెల్సీలు స్పీకర్ కు లేఖ ఇచ్చారు. అయితే ఏదైతే మరో ఎమ్మెల్సీ జకియా ఖానం తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఆమె పదవీ కాలం కేవలం 6 నెలలు ఉండడంతో రాజీనామాను ఉపసంహరించుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఉందో మండలి చైర్మన్ పైన టీడీపీ కూడా అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఈ 5 ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదించిన తర్వాత మండలిలో వైఎస్ఆర్సీపీ బలం 27కు పడిపోతుంది. ఇప్పుడు ఉన్న 32 ఎమ్మెల్సీల బలం 27 స్థానాలకు పడిపోతుంది. ఆ స్థానాలకు పడిపోయినప్పుడు మరో 4 రాజీనామా చేస్తే కూటమి మరో 4 రాజీనామాలు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. వైసీపీ నుంచి ఈ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఆ రాజీనామాలు ఆమోదిస్తే ఏదైతే దాదాపు అప్పుడు 23 స్థానాలకు ఏదైతే కూటమి బలం పెరుగుతుంది. కూటమి బలం పెరిగినప్పుడు ఏదైతే మండలి చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెడతారని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఆ దిశగా ఏదైతే చైర్మన్ ను టీడీపీ కూటమి నుంచి చైర్మన్ చేయడానికి అధికార పార్టీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. అందులో భాగంగా మరో 4 నుంచి 5 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే ఏదైతే ఈ 6 ఎమ్మెల్సీలు రాజీనామా సంవత్సరాల కాల క్రితం చేసినా కూడా ఏదైతే శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు పెండింగ్ లో పెట్టారు. ప్రస్తుతానికైతే హైకోర్టు ఆదేశాలతో రాజీనామాలు ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మరో 2 వారాల్లో ఏదైతే ఈ ఎమ్మెల్సీల రాజీనామాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటే ప్రచారం నడుస్తుంది. అమూల్య, రైట్. మరి ఇప్పుడు వైసీపీ చేతిలో ఉన్న శాసన మండలి ఏదైతే ఉందో అది ఇప్పుడు టీడీపీ చేతిలోకి వెళ్లే అవకాశం ఉందంటారా? అమూల్య, ఏదైతే ఇప్పుడున్న బలాబలాలు చూసినప్పుడు వైఎస్ఆర్సీపీకి 32 మంది ఉన్నారు. టీడీపీ కూటమికి ఏదైతే 18 మంది ఉన్నారు. ఏదైతే టీడీపీ కూటమిలో మిగిలిన పార్టీలు అందరికీ కలిపి 18 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఏదైతే మరో కొంతమంది ఈ 5 మంది రాజీనామా ఆమోదించినప్పుడు వైఎస్ఆర్సీపీ బలం 27కు పడిపోతుంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి మరికొంతమంది రాజీనామా చేస్తారని ఇప్పటికే ప్రచారం చేస్తుంది. ఈ రాజీనామాలు పరంపర కొనసాగితే ఏదైతే కూటమికి బలం పెరుగుతుంది. కూటమికి బలం పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఏదైతే టీడీపీ కూటమిలో ఉన్న పార్టీలు మండలి చైర్మన్ మోషన్ రాజు పైన అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో ఓడిపోయి ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి 13 మంది నాయకులు రాజీనామా చేశారు. కొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామా చేసి వేరు పార్టీలు చేరారు. ఇప్పుడు జయమంగళ వెంకటరమణ జనసేనలో చేరారు. తర్వాత ఏదైతే పోతుల సునీత బీజేపీలో చేరారు. మిగిలిన ఎమ్మెల్సీలు ఏదైతే మర్రి రాజశేఖర్ కావచ్చు, బల్లి కళ్యాణ్ చక్రవర్తి కావచ్చు, వీరు టీడీపీలో చేరారు. ఏదైతే రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు కూడా వేరు పార్టీల్లో చేరారు. ఏదైతే ఇప్పుడు రాజీనామా ఆమోదించితే ఏదైతే 5 స్థానాలు కూడా టీడీపీ కూటమి ఖాతాలో చేరుతాయి. ఎందుకంటే వారి పార్టీ నుంచి ఎమ్మెల్సీలు ఎన్నికే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి ఒక్క ఎమ్మెల్సీ స్థానం కూడా దక్కే అవకాశం లేదు. కాబట్టి
ఏదైతే 2028 వరకు మండలి చైర్మన్ మోషన్ రాజు పదవీ కాలం ఉంది. అందులో భాగంగానే ఏదైతే కూటమి ఏదైతే మండలిని దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఏదైతే మండలిలో వైసీపీకి బలం ఉండడం, వైసీపీ శాసనసభకు హాజరు కాకపోవడం, శాసన మండలికి హాజరవుతూ ఏదైతే ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి మండలి చైర్మన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ రాజకీయ వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే టీడీపీ కూటమి కూడా ప్రయత్నాలు వేగవంతం చేసిందని సమాచారం వినిపిస్తుంది. అమూల్య. థ్యాంక్ యూ కిరణ్. ఇటు మరి శాసన మండలిలో కూడా 5గురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా ఆమోదం వైపు శాసన మండలి చైర్మన్ మొగ్గు చూపుతున్నారు. ఇక ఏడాది కిందట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక 6గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అయితే ఆ రాజీనామాలు ఆమోదానికైతే నోచుకోలేదు. మరి దానికి కారణమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసన మండలి చైర్మన్ అని కూడా వస్తుంది. ఇక ఆ రాజీనామాలు ఆమోదిస్తే గనక శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గుతుందని తెలుస్తోంది. మరి కొందరు ఎమ్మెల్సీలతో పాటు రాజీనామా చేయించి శాసన మండలిని తమ వైపు తిప్పుకునేందుకైతే కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదే జరిగితే గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత డ్యామేజ్ జరుగుతుందని చెప్పాలి. ఇన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు రాజీనామాలు ఆమోదించకపోవడానికి అదే కారణం. కోర్టు జోక్యంతో ఇప్పుడు ఒక 5గురు రాజీనామాలకైతే చైర్మన్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే జాకియా ఖానం అయితే రాజీనామాతో పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఆమె ఉపసంహరించుకున్నారు. ఎందుకంటే ఆమెకు మరో 6 నెలలు మాత్రమే పదవీ కాలం ఉంది. ఆమె రాజీనామా చేసి ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు కూడా లేవు. శాసన మండలి ద్వారా రాజకీయాలను చేయాలనుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆ పార్టీకి శాసన మండలిలో బలం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరం అయితే కనుక ఆనాటికి శాసన మండలిలో ఆ పార్టీకి ఉన్న బలం వచ్చేసి 38 మంది ఎమ్మెల్సీలు. కానీ ఈ 18 నెలల కాలంలో కూడా ఒక 6గురు ఎమ్మెల్సీలు పదవి విరమణ చేశారు. దీంతో వైసీపీ బలం 32కు చేరుకుంది. అయితే తాజాగా ఈ 5గురు ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదంతో ఆ సంఖ్య 27కు చేరుకోనుంది. అయితే ఇదే గనుక మరొక 5గురు ఎమ్మెల్సీలతో రాజీనామా చేయిస్తే కూటమి బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే అధిగమిస్తోంది. ఆ మరుక్షణం మాత్రం శాసన మండలి కూటమి వశమవుతుంది.